నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒకనాటి పచ్చని పశ్చిమ గోదావరిని ప్లాస్టిక్ రహిత జిల్లాగా పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు కలెక్టర్ నాగరాణి దశల వారీగా ప్లాస్టిక్ నిషేధం కార్యాచరణపై డిఆర్డీఏ, డిపిఆర్ఓ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నానాటికి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్లాస్టిక్ వినియోగం కారణంగా త్రాగునీరు, ఆహారం కలుషితమై అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రజలకు అవగాహన కల్పించడమైనా చాలా కొద్ది మొత్తంలోనే ప్లాస్టిక్ ను నియంత్రించగలిగామన్నారు. ప్లాస్టిక్ ను నిరోధించడంలో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాకుండా మన వంతుగా మనం ఏం చేయగలుగుతాం అని స్ఫూర్తినిచ్చే తొలి అడుగు ప్రతి ఒక్కరూ వేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న 5 ఏళ్లలో సుమారు 1 కోటి మందికి పైగా యువతకు పీఎం ఇంటర్న్షిప్ పేరిట అవకాశం కలగనున్నదని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, టాప్ 500 కంపెనీల్లో ఈ పథకం ద్వారా యువతకు అవకాశాలు కలగనున్నాయి అన్నారు. జనవరి 14 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ కు అవకాశం కల్పించడం జరుగుతుందని, ఈ ప్రోగ్రాం కు ఎంపికైన వారికి నెలకు 5,000 చొప్పున ఏడాదికి 60,000 రూపాయల ఉపకార వేతనం లభిస్తుందని, అంతేకాకుండా ఏదైనా కంపెనీలో చేరే ముందు అందజేసే 6,000 వన్ టైం గ్రాంట్ కూడా యువతకు అందుతుంది అన్నారు. జనవరి 13, 14 తేదీల్లో ఢిల్లీలోని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లిటరసీ వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 8 మంది విద్యార్థులు పాల్గొనగా, భీమవరం ఆదిత్య స్కూల్లో 9వ తరగతి చదివే విద్యార్థి బిఎన్ఎస్ శశికాంత్ ఎంపికైనట్లు భీమవరం ఆదిత్య స్కూల్ డైరెక్టర్ ఆదిత్య కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, మన ఆంధ్రప్రదేశ్ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమంలో భీమవరం ఆదిత్య స్కూల్ నుండి శశికాంత్ ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ విద్యార్థి స్కూల్లో కూడా ఎప్పుడు ప్రథమ స్థానంలోనే ఉంటాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, రమేష్, శాలిని, సత్యనారాయణ పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ప్రధానమంత్రి పీకే చర్చ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13న ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోకి మా విద్యార్థి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపికైతే, ప్రైవేట్ స్కూల్ నుంచి రాష్ట్రం మొత్తం మీద మా విద్యార్థి శశికాంత్ అతను ఎంపిక చేయడం జరిగింది. అతను ఢిల్లీలో వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని రావడం జరిగింది. అదేవిధంగా మరలా ఇదే కార్యక్రమాన్ని ముంబై అలాగే మళ్ళీ కోయంబత్తూరులో కూడా ఏర్పాటు చేశారు. ఇది ఫైనల్ కార్యక్రమం ఫిబ్రవరి 3న ఉంటుంది. అప్పుడు సెలెక్ట్ అయితే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటాడు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద ప్రైవేట్ స్కూల్లో ఎన్నికైనట్టు ఏకైక విద్యార్థి మా ఆదిత్య విద్యార్థిని మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా శశికాంత్కి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఫాదర్కి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిఎం పరీక్షపై చర్చ 2025 కార్యక్రమం నిర్వహించారు ఢిల్లీలో. అందులో నేను పాల్గొనడం, ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడం, అలాగే మంచి అనుభూతి పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనడానికి ప్రోత్సహించిన డైరెక్టర్ సార్కి, శ్రీనివాస్ సార్కి, అలాగే నన్ను గైడ్ చేసిన కె వెంకటరావు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్షాప్ లో రాష్ట్రాల్లో శాసనసభలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్ లో ఎలాంటి ప్రభావాలు చేస్తున్నాయి అనే అంశంపై నిపుణులతో జాతీయ వర్క్షాప్ లో శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ పాల్గొన్నారు. వివిధ అంశాలపై ఆయన ఆర్థిక నిపుణులతో చర్చించారు. ఈ వర్క్షాప్ లో పరుచూరి అశోక్ కుమార్, ఇందుకూరి రఘురాజు, డాక్టర్ పెన్నెత్స వర్మ కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 16th ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ అరవింద్, ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ రీసెర్చ్ డైరెక్టర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ అండ్ కస్టమ్స్ అండ్ మాజీ చైర్మన్ నిజాబ్ షా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 72 మంది ప్రతినిధులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గురువారం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలోని తుమ్మలపల్లి మాణిక్యం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాలలో 2000-2001 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు 25 ఏళ్ల తరువాత అదే పాఠశాలలో కలుసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని ఉల్లాసంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు తమ పట్ల ఎలా వ్యవహరించేవారు, వారు పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులు కెవి సుబ్బరాజు, టి రవీంద్ర, వి రామకృష్ణారెడ్డి, ఎం వెంకటరెడ్డి, రాజలక్ష్మిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. గురువులతో కలిసి విద్యార్థులు విందును స్వీకరించారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు పెద్దింట్లమ్మ, రాజేష్, వెంకటరాజు, పద్మకుమారి, పిఎన్వి లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన జీవితంలో విజయం సాధించేందుకు సహకరించారు. గురువులు మన జీవితంలో విద్యార్థులకు అర్పణ చేశారు. వారు నిస్వార్థంగా పనిచేసి మన భవిష్యత్తును తీర్చిదిద్దారు. వారి శ్రమకు ప్రతిఫలంగా వారు ఏమీ ఆశించరు. విద్యార్థుల విజయమే వారు కోరుకునే ప్రతిఫలం. అందుకే అటువంటి గురువులను గౌరవించడం మన ధర్మం. వారి ప్రేమలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వారి ఆశీర్వాదం మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. అందుకే నేను గురువులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన విద్యార్థులందరూ తరపున మేము అందించే ఈ చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను. తణుకు మున్సిపల్ కార్యాలయం నందు తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ పట్టణంలో గల 34 వార్డుల్లో చెత్తను సేకరించడానికి పుష్ కార్ట్స్ ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణంలోని 34 వార్డుల్లో చెత్త సేకరణకు సంబంధించి మార్పులు తీసుకువచ్చి సక్రమంగా ప్రతి ఇంటి వద్ద నుండి చెత్తను సేకరించే విధంగా తణుకు మున్సిపాలిటీ ద్వారా దాదాపు 35 పుష్ కార్ట్స్ ని ప్రారంభించడం జరిగింది అన్నారు. ఈ 35 పుష్ కార్ట్స్ ద్వారా సిబ్బంది ఆయా వార్డుల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించి ఒక పాయింట్ లో పెట్టి ఆ పాయింట్ నుంచి డంపింగ్ యార్డుకు తరలిస్తారని తెలిపారు. ప్రతి సంవత్సరం చెత్త సేకరణకు ఆటోల ద్వారా ₹1,70,00,000 ఖర్చు పెడుతున్నారని, దానిలో కేవలం సగభాగంతో ఈ పుష్ కార్ట్స్ తో పారిశుధ్యాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది అన్నారు. మరో 14 మందిని అదనంగా పారిశుధ్య కార్మికులను కూడా తీసుకోవడం జరిగింది అన్నారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సుమారు ₹2,00,000తో బట్టలు పంపిణీ చేశామని తెలిపారు. తణుకు మున్సిపాలిటీకి సంబంధించి పుష్ కార్ట్స్ కు సుమారు 10 లక్షల వ్యయం అయిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంఘంలో ఉన్నటువంటి 34 వార్డుల్లోనూ చెత్త సేకరణకు సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చి సక్రమంగా ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్తను సేకరించే విధంగా ఈరోజు మున్సిపాలిటీ ద్వారా 34 వార్డులకి దాదాపు 35 పుష్ కార్డుల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ పుష్ కార్డుల ద్వారా ఈరోజు పబ్లిక్ హెల్త్ సిబ్బంది ఎప్పుడు వెళ్ళి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి చెత్తని కూడా సేకరించి ఒక కామన్ పాయింట్లో పెట్టి ఆ కామన్ పాయింట్ ద్వారా డంపింగ్ యార్డ్కి పంపించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేసే విధంగా ఈరోజు దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పుష్ కార్డుల ద్వారా చెత్త సేకరణ అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా ఇంకా మెరుగ్గా ఉండే విధంగా ఈరోజు వార్డులన్నీ కూడా పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా స్వచ్ఛ భారత్లో ఏదైతే లక్ష్యంగా పనిచేస్తున్నామో దానికి అనుగుణంగా ఈ పుష్ కార్డుల ద్వారా వాటిని సేకరించి డంపింగ్ యార్డ్కి పంపించడం జరుగుతుంది.
దీని ద్వారా మనకి మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఈరోజు ఆటోలకు ఏదైతే 1,70,00,000 రూపాయలు దాదాపు ఖర్చు పెడుతున్నాము, దానిలో సగం ఖర్చుతోనే ఈ పుష్ కార్డుల ద్వారా ఈ పారిశుద్ధ్యాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. వాటిలోనూ కూడా ఈ పుష్ కార్డుల ద్వారా ప్రతి వీధిలోనూ కూడా వెళ్ళే విధంగా ఈరోజు ప్రణాళిక ప్రకారం వెళ్తాం. అదేవిధంగా మరొక 14 మంది ఎక్స్ట్రా సిబ్బందిని కూడా నియమించుకొని పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా తణుకులో స్వచ్ఛ తణుకు లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ గ్రామంలోని శ్రీ ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యాలయ సమ్మేళన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1999 సంవత్సరం ప్రధానోపాధ్యాయుడు సిరిగినేని సీతారాం శాస్త్రి, మరో ప్రధానోపాధ్యాయుడు విశ్వయ్య పంతులు మరియు ఉపాధ్యాయులు షేక్ ముస్తఫా, హనుమంతరావు, కృష్ణవేణి, ప్రసాద్, లక్ష్మి, పాండురంగారావు, భాస్కర్ రావు మరియు ఆర్గనైజర్ కమిటీ పూర్వపు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేనేజ్మెంట్కి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనకి రాయలు తెలుదండి. మన రాయగారు అంటే లెక్కల మాటలు మళ్ళీ మనం వెళ్ళలేము. వినాలంటే చాలా చాకెట్లు బిస్కెట్లు తిన్నాం ఇక్కడ. థ్యాంక్ యూ. కొంచెం ఓపిక పడితే ఒక 5 నిమిషాలు మాట్లాడి నేను పంపించి. తణుకు బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ కార్గో కొరియర్ పార్సిల్ డోర్ డెలివరీ మాసోత్సవాల 3వ వారం లక్కీ డిప్ మొదటి బహుమతి విజేతలను మండల రెవెన్యూ అధికారి దండు అశోక్ వర్మ, రెండవ బహుమతి విజేతలను మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి రాపాటి లోహిత్ జయసాగర్ ప్రకటించారు. అనంతరం 2వ వారం లక్కీ డిప్ విజేతలకు బహుమతులను అందించారు. ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ కార్గో సేవలు ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటున్నాయని, డోర్ డెలివరీ సేవలను అందరూ వినియోగించుకోవాలని తహసీల్దార్ ఎంపీడీఓ కోరారు. ఈ బహుమతులను నరేష్ క్లాత్ షోరూమ్, షాలెం పెన్ కార్నర్ వారు అందిస్తున్నారని డిపో మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వేమూరి దయాకర్, ఆయిల్ డిపో క్లర్క్ మహమ్మద్ అంజాద్ అలీ, జనరల్ అసిస్టెంట్ డిపో క్లర్క్ చింతల రామకృష్ణ, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఉనికిలి నిత్య కళ్యాణరాజు, మొదటి వారం బహుమతి విజేతలు, డిపో సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు. మొదటి బహుమతి విజేతలు యామిని, సురేష్, రవి, రెండవ బహుమతి విజేతలు జిఎం రావు, సురేంద్ర, అలీగా ప్రకటించారు. తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మురాల చిన్ని అనే వ్యక్తికి ఇరగవరం తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ 10,000 రూపాయలు జరిమానా విధించారు. ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామంలో అనధికారికంగా మద్యం బాటిల్స్ విక్రయిస్తూ గతంలోనే పట్టుబడిన మురాల చిన్ని అనే వ్యక్తిని ఇరగవరం తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరగా అతని వద్ద నుండి 1 సంవత్సర కాలానికి బెల్ట్ షాపుల నిర్వహణ తదితర నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉంటానని సంవత్సర కాలానికి బాండ్ తీసుకున్నారు. అతను రాసిచ్చిన బాండును ఉల్లంఘిస్తూ ఈ నెల 2న అనధికారికంగా మద్యం విక్రయిస్తూ 6 మద్యం బాటిల్స్ తో తిరిగి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో నిందితుడు మురాల చిన్నీని ఇరగవరం తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా సత్ప్రవర్తన బాండ్లను ఉల్లంఘించి అనధికారికంగా బెల్ట్ షాప్ నిర్వహించినందున 10,000 రూపాయల జరిమానా విధించారు. సదరు జరిమానాను నిందితుడు చలానా రూపంలో చెల్లించాడు. అనధికారికంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, తణుకు ఎక్సైజ్ పరిధిలో తరచుగా నేరములకు పాల్పడే వారిపై సంబంధిత తహసీల్దార్ వారి కోర్టులో బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నామని, వారు రాసిచ్చిన సత్ప్రవర్తన బాండును ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడితే భారీ ఎత్తున జరిమానా లేదా జైలు శిక్ష తప్పదని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి హెచ్చరించారు. వేల్పూరు జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 1976-77 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. హెడ్ మాస్టర్ కె మునీంద్రరావు అధ్యక్షత వహించారు. రిటైర్డ్ తెలుగు మాస్టర్ సత్యమూర్తిని సన్మానించారు. రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని సిపిఎం పార్టీ, రైతు సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాడు ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామంలో కౌలు రైతులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బోనస్ కోసం నిరసన తెలియజేశారు. కామన మునిస్వామి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని, చాలా మంది ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని అన్నారు.
ప్రక్క రాష్ట్రమైన కేరళలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా 800 రూపాయలు, తెలంగాణలో 500 రూపాయలు బోనస్ గా రైతులకు చెల్లిస్తున్నారని, రాష్ట్రంలో స్వామినాథన్ కమిషన్ ను అమలు చేయాలని, లేని పక్షంలో కైవుల రైతులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని మున్స్వామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు నాగబాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి రైతులకు బోనస్ 500 రూపాయలు, ఇవ్వాలి రైతులకు బోనస్ 500 రూపాయలు, ఇవ్వాలి రైతులకు బోనస్ 500 రూపాయలు. ఈరోజు రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు లేక చాలా వ్యవసాయంలో చాలా నష్టపోతున్నారు. ఈ నష్టపోవడానికి కారణంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇవాళ ఢిల్లీలో గత 50 రోజుల నుంచి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని గలేమా 50 రోజుల నుంచి నిరాహార చేస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం చేమకుట్టినట్టు కూడా లేదు. ఇవాళ రైతులు పండించే పంటకి ఎటువంటి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. అందుకనే మేము అడుగుతున్నాం, సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల యొక్క గిట్టుబాటు ధరలో 500 రూపాయలు బోనస్గా ఇవ్వాలని మేము చేస్తున్నాం. పక్క రాష్ట్రాలైన కేరళ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో 800 రూపాయలు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకి బోనస్ని ప్రకటించాలని, స్వామినాథన్ యొక్క కమిషన్ని ప్రకటించాలని, అలాగే అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా 1 రూపాయి కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. అందుకనే మేము సిపిఎం పార్టీగా, కౌలు రైతు సంఘంగా, ప్రజా సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకి 500 రూపాయల కాడికి బోనస్ మీరు ప్రకటించాలనేది మేము కోరుతున్నాం. గత 5 ఏళ్లలో ఇరిగేషన్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, దానిని నీటి సంఘాల ద్వారా ఇరిగేషన్ వ్యవస్థలో జలసత్వాలను నింపాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి అచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. గురువారం ఉదయం పెనుమంట్ర మండలంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆడిటోరియంలో నీటి సంఘాలు, వాటర్ డిస్ట్రిబ్యూటర్ సంఘాల అభినందన సభ నిర్వహించారు. అభినందన సభను ఉద్దేశించి సత్యనారాయణ మాట్లాడుతూ, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు సమన్వయంతో శివారు భూములకు ప్రణాళికాబద్ధంగా సాగునీరు అందించాలని కోరారు. రైతాంగ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. డ్రైనేజీ, కాలువల పూడికితీత పనులు, అవుట్లెట్, ఇన్లెట్ పనుల అవసరాలను బట్టి సిద్ధం చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది అన్నారు. నూతనంగా ఎంపికైన పెనుమంట్ర వాటర్ డిస్ట్రిబ్యూటరీ సంఘం, సిద్ధాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ సంఘం, కవిటం వాటర్ డిస్ట్రిబ్యూటరీ సంఘం పరిధిలోని నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్టేరు క్లస్టర్ ఇన్ఛార్జ్ కర్రి అచ్యుతరామిరెడ్డి, ఆచంట మండల పార్టీ అధ్యక్షుడు కేతా మేరయ్య, పెనుగొండ మండల పార్టీ అధ్యక్షుడు వెల్చేటి బాబు రాజేంద్ర ప్రసాద్, పెనుమంట్ర మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, మార్టేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ అధ్యక్షుడు జక్కనచెట్టి సత్యనారాయణ, పెనుమంట్ర డిస్ట్రిబ్యూషన్ కమిటీ అధ్యక్షుడు వెలగల బులిరామిరెడ్డి, ఆచంట జడ్పీటీసీ పోడూరు మండల ఇన్ఛార్జ్ రుద్రరాజ్ రమేష్ బాబు, మార్టేరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోనాల శ్రీనివాసరెడ్డి, నెగ్గిపోడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.